ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. బడి అనే నారుమడిలో విద్య అనే విత్తనం వేసి, అక్షరం అనే నీరు పోసి, చెడు అనే కలుపు తీసి, మంచి నీతి అనే ఫలాన్ని సమాజానికి అందించేవాడే ఉపాధ్యాయుడు. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే చైతన్య శిల్పి ఎవరు? అవును, అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే చైతన్య శిల్పి గురువు. అంతటి ఉన్నతమైన వ్యక్తి కాబట్టి ఆదియుగం నుండి ఆధునిక కాలం వరకు ఆయనే ఋషి, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు. అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాతి స్థానం గురువులకు ఇచ్చారు. పాఠశాల లేని పల్లెటూరైనా ఉండొచ్చేమో కానీ ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు. పాఠశాలకు పాఠ్యబోధన ద్వారా ప్రగతిని నిర్దేశించే ఉపాధ్యాయుడికి పాఠశాల ప్రాంగణంతో ముడిపెట్టకూడదు. ఉపాధ్యాయుడంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తే కానక్కర్లేదు. బ్రతుకు తెరువు కోసం పాఠాలు చెప్పుకునే ప్రతి వ్యక్తి ఉపాధ్యాయుడే. బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడు ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు బోధించే సారాంశం పాఠాలతో ప్రత్యక్ష సంబంధం లేనిదైనా అది విద్యార్థి భవిష్యత్తు మీద సంబంధం, పరోక్ష సంబంధాన్ని ప్రగాఢంగా చూపుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడి వాకుకు అంత శక్తి ఉంది. ఆ శక్తి అనంతమైనది. విద్యార్థి చివరి దశ వరకు అతని వెన్నంటే ఉంటుంది. గురువు అనే పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంది. గు అంటే చీకటి, రు అంటే తొలగించు అని అర్థం. అజ్ఞానమైన చీకటిని తొలగిస్తాడు. కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. ప్రేమ ఆప్యాయతలకు నిజం, ప్రేమ ఆప్యాయతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్థి కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం. సాక్షాత్ భగవంతుడే తనకు మారుగా ఉపాధ్యాయుణ్ణి పంపిస్తే విద్యార్థులు మాత్రం ఆయన్ను విస్మరించి పరీక్ష ఫలితాల కోసం, మార్కుల కోసం గుళ్ళు గోపురాల చుట్టూ తిరగడం శోచనీయం. ప్రయత్నం మానవ లక్షణం. విద్యార్థి చేసే ప్రతి ప్రయత్నానికి గురువు యొక్క ఏముంటాయి? అవును, విద్యార్థి చేసే ప్రతి ప్రయత్నానికి గురువు యొక్క ఆశీస్సులుంటాయి, ఉత్సాహ ప్రోత్సాహాలుంటాయి. గురువు నుండి వాటిని పొందడం ముందుగా మనందరి కర్తవ్యం. అది మనందరి బాధ్యత కూడా. ఈ బాధ్యతను విస్మరిస్తే భగవంతుడు కూడా ఏమి చెయ్యలేడన్న వాస్తవాన్ని తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చెప్పడం వారి బాధ్యత. ఒక కుటుంబం లాంటి సమాజంలో ఎవరు ఏ బాధ్యతను నిర్వహిస్తున్నా గురువు మాత్రం నిర్వహించే బాధ్యత సాటి లేనిది, దేనితోనూ పోల్చడానికి వీలు లేనిది. ఎందుకంటే గురువు జీవితాన్ని మారుస్తాడు. కాబట్టి అటువంటి ఉపాధ్యాయుడికి ప్రతి ఏటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల మీదే కాదు, సమాజం మీద కూడా ఉంది. అదృష్టవశాత్తు సాంప్రదాయాలకు పెద్దపీట వేసే మన దేశంలో ఉపాధ్యాయుడికి ఉన్నత స్థానమే ఉంది. ఎందుకంటే ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. మరొకసారి ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు.